నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. రాజేంద్ర నగర్ శ్రీ వాసవి జూనియర్ కాలేజీలో ఒక స్టూడెంట్ రితిక అనే అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అసలు దానికి గల కారణాలు ఏంటని మనతో పాటు మాట్లాడడానికి రమేష్ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీరు స్టూడెంట్స్ దాని మీద మీరు చాలా కాలేజెస్ మీద కూడా మీరు ఫైట్ చేస్తున్నారు. అసలు ఏంటి ఈరోజు ఇక్కడ జరిగిన ఇష్యూ? ఆ అమ్మాయి ఇక్కడ నుంచి బిల్డింగ్ నుంచి దూకడం జరిగిందని చెప్తున్నారు. చాలా టీచర్స్ కొంచెం అవమానపరిచారంటారు. అసలు ఏంటి మ్యాటర్ అసలు పూర్తిగా? అమ్మాయి చనిపోవడం దురదృష్టకరము. ఎందుకనంటే ఈరోజు వ్యవస్థలో ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం యొక్క వేధింపులు భరించలేక ఈ కాలేజే కాదు అనేక కాలేజీలో రోజు ఒక డెడ్ బాడీ తెలంగాణలో ఈ జూనియర్ కాలేజీకి వెళ్ళి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ కాలేజీలో జరిగినటువంటి ఏంటంటే అమ్మాయి యొక్క రితిక అనే అమ్మాయి కాలేజ్ టాపర్ అమ్మాయి. అటువంటి టాపర్ ఉన్నటువంటి అమ్మాయి నిన్న ఎగ్జామ్ రాస్తున్నటువంటి సమయంలో ఇక్కడైతే ఏదైతే లెక్చరర్ ఉందో ఒక లేడీ ఆమె యొక్క పేపర్ని గుంజుకోవడం జరిగింది. గుంజుకొని ఆమెను అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. ఆమె దగ్గర బూతుగా మాట్లాడడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేనటువంటి రితిక అక్కడ ఉన్నటువంటి అక్కడనే ప్రిన్సిపాల్ రూమ్ ఛాంబర్ అక్కడనే ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మరి చెప్పుకున్నదనేటువంటి విషయం వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు దొంగల్లాగా తాళాలు వేసుకొని పోయి ఈరోజు వీళ్ళందరూ కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి. మరి అక్కడికి వెళ్ళినటువంటి అమ్మాయి వాళ్ళకి చెప్పుకున్నదా? మరి వాళ్ళు ఏమన్నారు? దాన్ని తీసుకొని ఆ అమ్మాయి బిల్డింగ్ పైకి ఎక్కి దుంకి చనిపోవడం జరిగింది. ఇంత దారుణానికి గుడిగట్టినటువంటి కాలేజ్ యాజమాన్యం పైన తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టాలి. వెంటనే కాలేజ్ యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క కాలేజీ భవనానికి ఒకటే భవనానికి పర్మిషన్ ఉంది, ఇంకొక భవనానికి పర్మిషన్ లేదు. మరి పర్మిషన్ లేనటువంటి భవనం నడుస్తుంటే డిఐఓ మరి మొద్దు నిధుల్లో ఉన్నాడని ఈరోజు విద్యార్థి సంఘం ప్రశ్నిస్తుంది. తక్షణమే దీనికి బాధ్యుడిగా ప్రధాన నిందితుడిగా డిఐఓను చేకూరుస్తూ ఈ యొక్క కాలేజీ యాజమాన్యం పైన చర్యలు తీసుకుంటూ ఈ యొక్క కాలేజీని వెంబడే ఈ యొక్క రిజగ్నేషన్ తొలగిస్తే ఈ సాక్ష్యం అవుతుంది. అమ్మాయి యొక్క మృతికి కారణమైన ఏ ఒక్కడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని విద్యార్థి సంఘం ఈ విధంగా చెప్తుంది. ఈ మరణాలకు కారణమైన ఏ ఒక్కడిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చేంత వరకు ఆ డెడ్ బాడీని ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళ సంఘం చూసేంత వరకు కూడా విద్యార్థి సంఘం ఇక్కడ కూడా ఉపేక్షించబోదని ఈ విధంగా తెలియడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే కాలేజీ వాళ్ళు కూడా చాలామంది ఏమంటున్నారంటే ఆ పాప సూసైడ్ చేసుకునేది గమనించి మేము కాపాడే ప్రయత్నం చేశాం, మేము చేతులతో పట్టుకున్నాము, బ్యాన్స్ కింద పడిపోయిందని చెప్పి కూడా చెప్తున్నారు. మరి దీని ఎలా చూడొచ్చు అన్న? మరి కాపాడాలనుకున్నప్పుడు అది మీరు ఒక కోణంలో ఆలోచించాలి. మరి కాపాడమని తెలిస్తే మీకు తెలుసా అమ్మాయి చనిపోతుందని? మరి తెలిసినప్పుడు బిల్డింగ్ పైకి ఎక్కుతుందని తెలుసు. మరి మీరు అమ్మాయిని ఎందుకు కాపాడలేకపోయారు? మీరు మరి కాపాడలేకపోయి అమ్మాయి పైకి ఎక్కితే మీరు కిందికి వస్తారా? ఇంత దౌర్జన్యమా? అమ్మాయి చనిపోతుంటే మీరు పైన ఉంటే మీరు కిందికి వస్తారా? మరి అమ్మాయిని కాపాడేటోళ్ళు మరి పైన ఉండాలి కానీ మరి కిందికి వస్తే చేతులు పట్టుకుంటే అమ్మాయి బ్రతుకుతుందా అని ఈరోజు విద్యార్థి సంఘం ప్రశ్నిస్తుంది. ఇదంతా ప్రీపెయిడ్ ప్లాన్ మర్డర్గా ఈ యొక్క కాలేజ్ యాజమాన్యం చేసింది. కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా విద్యార్థి సంఘం ఎక్కడ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టదు. డిఐఓ ఆఫీస్ ముట్టడిస్తాం, అవసరం అనుకుంటే ఇంటర్మీడియట్ బోర్డులో ముట్టడిస్తామని తెలంగాణ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది. మీరు డిఐఓ బుక్కేనాయక్ గారికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి. ఈరోజు యాజమాన్యం ఫోన్ ఎత్తదు, డిఐఓ ఫోన్ ఎత్తరు. ఇంత దొంగల్లాగా ఈరోజు అందరు కలిసి ఈ యొక్క యాజమాన్యం మొత్తం కూడా కలిసి చేసుకున్నటువంటి పరిస్థితి మీకు చూస్తే డిఐఓ రంగారెడ్డి గారు ఫోన్ ఎత్తారు. మరి ఒక అమ్మాయి చనిపోతే నువ్వు ఫోన్ ఎత్తావా? ఇంత అహంకారం మనకు ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థతో నువ్వు కుమ్మక్కై నువ్వు యొక్క ఏసీ రూమ్లకే పరిమితమైన పరిస్థితి. నువ్వు రంగారెడ్డి జిల్లాలో ఆఫీస్ ఉండాలి కానీ హైదరాబాద్లో ఆఫీస్ ఉంది. కాబట్టి దీనికి మొత్తం కూడా బాధ్యునిగా డిఐఓన్ చేయాలి. ఫోన్ మీద ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ లిఫ్ట్ చేయడం ఆయన. ఎందుకంటే ఈరోజు నువ్వు ప్రైవేట్ వ్యవస్థతో కుమ్మక్కైనవు. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ ఈ అమ్మాయి మరి నిన్న ఒక అమ్మాయి చనిపోయింది, మీకు పెట్టిన మరి ఇప్పటివరకు చర్యలు తీసుకున్నారా సార్? మీరు ఇక్కడికి వస్తున్నారా? రావట్లేదు అంటే ఒక అమ్మాయి చనిపోతే కూడా మీరు రారా సార్ ఇక్కడికి? సార్ నోటీస్గా సార్ ఇక్కడ బిల్డింగ్ పర్మిషన్ లేదు. మీకు అనేక సార్లు చెప్పిన బిల్డింగ్ పర్మిషన్ లేదని. మీరు ఒక్క రోజు కూడా రారు ఇక్కడికి. ఈ బిల్డింగ్ వాస్తవానికి 2 బిల్డింగ్ ఉన్నాయి, ఒక బిల్డింగ్ మాత్రమే పర్మిషన్ ఉంది, ఇంకో బిల్డింగ్ పర్మిషన్ లేదని మీకు అనేక సార్లు చెప్పిన. సార్ పర్మిషన్ 2 బిల్డింగ్లకు ఉందా? మరి మీకు తెలియకపోతే మరి డిఐఓ ఎందుకున్నారు సార్? అటువంటి పరిస్థితి. ఈరోజు డిఐఓ కుమ్మక్కై పైసలు దొబ్బేసి ఈరోజు ఏసీ రూమ్లో కూర్చొని ఇంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒక అమ్మాయి చనిపోతే ఇక్కడికి నువ్వు రా అంటే నేను రానని చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీంట్లో ప్రధాన నిందితుడిగా డిఐఓని చేర్చి
క్రిమినల్ కేసులు ఫైల్ చేయాలి. క్రిమినల్ కేసులు ఫైల్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దీన్ని వెంటనే సీజ్ చేయాలి. సీజ్ చేసి ఈ యొక్క కళాశాలను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ విద్యార్థి సంఘం ఈ విధంగా డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు పర్మిషన్ ఇప్పుడు ఆయన నాకు ఎన్ని కాలేజీలు ఉన్నాయో తెలియదు అని చెప్పి మాట్లాడడం జరిగింది వైష్ణవ్ కాలేజ్. అంటే 1 ఉందా 2 ఉందా తెలియకుండా పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఆయనకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా మరి. రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది? డబ్బులు దొబ్బేసి నువ్వు ఏసీ రూమ్లో కూర్చుంటే నీకు రెస్పాన్స్ అసలు ఏ కాలేజ్ ఏడా ఉందో కూడా తెలియదు. అటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు డిఐఓ ఉన్నాడు. ఈ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. కాబట్టి డిఐఓని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసేంత వరకు కూడా తెలంగాణ విద్యార్థి సంఘం ఎక్కడ కూడా ఉపేక్షించదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మొన్న సికింద్రాబాద్ మొన్నగా రామ్మోహన్ రావు కాలేజీలో కూడా ఒక అమ్మాయి ఎగ్జామ్స్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చిందని చెప్పి ఆ అమ్మాయిని లేడీ లక్ష్మి అనే ఒక లెక్చరర్ అవమానపరిచి పీరియడ్స్ వస్తున్నాయన్నా కానీ అవమానపరిచి కొంచెం ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం వల్ల స్ట్రెస్డ్గా ఫీల్ అయిపోయి ఆ అమ్మాయి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోవడం జరిగింది. అయినా కానీ ఇప్పటికీ ఆ కాలేజీలో ఆ టీచర్స్ వస్తున్నారు, కాలేజీకి వస్తున్నారు, ఎలాంటి యాక్షన్ లేదు. ప్రభుత్వాలు ఎందుకు ఇన్ని జరుగుతుంటే ఇంతమంది స్టూడెంట్స్ చనిపోతుంటే కూడా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు ల్యాండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఈ చేతగాని రాజకీయ నాయకులవే ఈ కాలేజీలు. ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు దీంట్లో ఉండి అధికారులను తోలుబొమ్మలాగా ఆటాడించుకుంటా పిల్లల ప్రాణాలు పోతే కూడా లాండ్ ఆర్డర్ చేస్తున్న పరిస్థితి. కాబట్టి పోలీస్ వ్యవస్థ వీళ్ళందరూ కూడా ఈ రాజకీయ నాయకుల చేతిలో ఉన్నాయి. కార్పొరేట్ వ్యవస్థ అంటే ఈరోజు ఇది మాఫియాలాగా తయారైపోయింది. తక్షణమే వెంటనే దీన్ని సీజ్ చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది.